దక్షిణ భారతదేశంలో ఒక సుందరమైన ఊరిలో రామయ్య అనే పేరుగల పేదవాడు ఉండేవాడు. అతనికి పొలం, ఆస్తి, డబ్బు ఏదీ లేదు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. అతను ఎంత మంచివాడంటే తన దగ్గర ఏమీ లేకపోయినా తన దగ్గరికి ఆకలితో ఒక కుక్క వచ్చినా ఏదో ఒకటి పెట్టేవాడు. ఆ ఊరిలో ఎవరు ఏ సాయం అడిగినా లేదనకుండా చేసేవాడు. ఒకరోజు రామయ్య అడవిలో తిరిగి వస్తుండగా అటుగా వింత శబ్దాలు వినిపించాయి. ఎవరైనా ఉన్నారా? దయచేసి నన్ను కాపాడండి. ఆ శబ్దాలు విని రామయ్య ఎవరు అని చూడగా దగ్గరలోనే ఉండే సరస్సులో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె ముఖం అందంగా ఉన్నప్పటికీ తన కళ్ళల్లో భయం, బాధ కనిపిస్తున్నాయి. ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు అని రామయ్య అడగగా ఆ కన్య ఇలా సమాధానం ఇచ్చింది. మానవా, నేను ఒక దేవకన్యను. దేవలోకానికి చెందిన ఒక దివ్య పుష్పం ఈ భూమిపైన ఉంది. దానిని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. కానీ నేను స్వార్థంతో ఆ పుష్పాన్ని దుష్టశక్తులకి ఇచ్చేశాను. వారు ఆ మహిమగల పుష్పాన్ని తీసుకొని నన్ను సరస్సులో బంధించి వేశారు. నేను ఇక్కడి నుండి బయటపడాలంటే ఎవరో ఒకరు స్వార్థం లేకుండా నాకు సహాయం చేయాలి. కానీ అలాంటి మానవుడు ఇంతవరకు ఇటువైపు రానే లేదు. నీవు చాలా మంచివాడిలా కనిపిస్తున్నావు. నీవు నాకు సహాయం చేయగలవా అని అడగగా రామయ్య ఏమాత్రం ఆలోచించకుండా ఆ దేవకన్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉండే కట్టెలతో తెలివిగా వంతెనలా చేసి ఆ దేవకన్యకు చేయందించాడు. అతని స్పర్శతో ఆమె శాపం తొలగిపోయి విముక్తి పొందింది. ఆ దేవకన్య చాలా సంతోషించి, మానవా, నీవు నాకు చాలా ఉపకారం చేశావు. ఏ స్వార్థం లేకుండా నాకు సహాయం చేశావు కాబట్టి నేను నీకు 3 వరాలు ఇస్తాను. ఏదైనా కోరుకో అని అడగడంతో రామయ్య చాలా ఆనందించి బాగా ఆలోచించి ఆ దేవకన్యతో, తల్లి, నేనొక పేదవాడిని. కానీ నేను ధనం కంటే ధర్మం గొప్పదని నమ్మేవాడిని. కాబట్టి నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఎప్పుడూ ఆకలి వేయకూడదు. రెండోది, నేను చెప్పే ప్రతి మాట నిజం అవ్వాలి. ఇక మూడవది, నా ఊరు ఎప్పుడూ సుఖంగా ఉండాలి. ఎవ్వరూ స్వార్థం చూపకూడదు. అందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పగా ఆ దేవకన్య అతని నిస్వార్థ బుద్ధికి చాలా ముచ్చటపడి ఆ వరాలన్నీ ప్రసాదించింది. అలా ఆ ఊరు చాలా ఆనందంగా మారిపోయింది. పంటలు బాగా పండాయి. వ్యాపారులు లాభాన్ని చూశారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో భారీ వర్షం పడింది. ఇళ్లు కూలిపోయాయి. పొలాలు నాశనమైపోయాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఊరిలో ఎవ్వరికీ అర్థం కాలేదు. రామయ్య కూడా ఆలోచనల్లో పడిపోయాడు. ఆ రాత్రి తిరిగి రామయ్య మళ్ళీ అడవిలోకి వెళ్లి కోపంగా గట్టిగా అరవగా ఆ దేవకన్య మళ్ళీ ప్రత్యక్షమైంది. ఏంటి తల్లి ఇది? మీరు నాకెందుకు తప్పుడు వరాలు ఇచ్చారు అని అరవగా ఆ దేవకన్య నవ్వుతూ, రామయ్య, నీ వరాలు వృధా కాలేదు. వానలు, తుఫాన్లు సహజం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఊరి వారందరూ ఇంకా ఐకమత్యంగానే ఉన్నారు. నిజమైన సుఖం అదే. మరొక విషయం, రాబోయే కాలంలో అనుకోని సమస్యలు ఏర్పడతాయి. పొలాలు నష్టపోతాయి. చిన్న చిన్న సంఘటనలు ప్రజలను చాలా భయపెడతాయి. వాటిని ఎదుర్కోవడం నీదే కర్తవ్యం. అది విని రామయ్య చాలా భయపడిపోయాడు. ఏంటి తల్లి నాకు ఈ పరీక్ష? అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఎలా సహాయం చేయాలి? భయపడకు రామయ్య, నీ 3 వరాలే నీకు సహాయం చేస్తాయి. ధైర్యంగా ఉండు అని చెప్పి మాయమైపోయింది. అలా కొన్ని రోజులు గడవగా ఆ దేవకన్య చెప్పినట్లు వింత సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి. పగటిపూట పొలాలు బాగా పండినట్లు కనిపించేవి, కానీ రాత్రి మాయమయ్యేవి. చిన్నపిల్లలు ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఆ సంఘటనలన్నీ చూసి రామయ్య మొదట భయపడినా ఆ దేవకన్య మాటలు గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండేవాడు. అతను తన మొదటి వరాన్ని ఉపయోగించి ఆ ఊరందరి ఆకలి తీర్చాడు. ఇక 2వ వరం అతని మాటలను నిజంగా మార్చింది. ఆ వరాన్ని వాడుకొని ఆ ఊరిలో అనుమానం, అపార్థం, స్వార్థం లేకుండా చేయగలిగాడు.
ఇక 3వ వరం వల్ల ఆ ఊరిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రోజు ఆ గ్రామస్తులు మనసులో విభేదాలు రాకుండా ఒకరికి ఒకరు తోడుగా నిలబడ్డారు. అలా ఊరిలో సమస్యలన్నీ పోయి ఆ ఊరు మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. ఆ ఊరిలో అప్పటి నుంచి డబ్బు బంగారం కంటే ధైర్యం, నిజాయితీ, ఐకమత్యమే నిజమైన ఆస్తిగా మారిపోయాయి. పేదవాడైన రామయ్య ఆ ఊరికి పెద్దగా మార్గదర్శకుడిగా మారిపోయాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.